బాగుంది. ఈ వెనుకున్న కిటికీని తీసుకొచ్చి ఇటువైపు పెడితే గాలితో పాటు సన్ రైజ్ కూడా బాగా వస్తాయి. అప్పుడు బెడ్రూమ్కి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్స్ అండి. ఇల్లు చాలా అందంగా ఉంది. ఎవరి కోసం? నా కోసమే. ఇది నా డ్రీమ్ హౌస్ లాంటిది. అలాగా, ఉట్టి పేపర్ హౌస్ అనుకున్నాను. ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓకి లంచం అయిపోయావా? ఇద్దామని వెళ్ళాను, కానీ తీసుకోలేదు. లంచం ఇవ్వటం పెద్ద ఆర్ట్. పబ్లిక్ గా షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఈజీగా డబ్బులు ఇస్తే వాడు ఎలా తీసుకుంటాడు? చాటుగా ఇచ్చినా తీసుకోవట్లే. ఇదంతా ఫర్ ది పీపుల్ మహిమ. వాళ్ళు ఇలాంటి వాళ్ళ చేతులు నరికేస్తున్నారుగా. ఆ భయమే లేకపోతే లంచం తీసుకొని నాకు ఎప్పుడో లైసెన్స్ ఇచ్చేవాడు. అంతా నా బ్యాడ్ లక్. ఏమైనా చేతులు నరకటం అంటే హారిబుల్. ఏంటి హారిబుల్? లంచం తీసుకోవడం వల్లేగా చేతులు తీస్తుంది. అయినా ఇలాంటి వాళ్ళకి ఈ శిక్ష చాలదు. ఉద్యోగంలో చేరే ముందు ప్రతివాడు సమాజ సేవ చేస్తానని ప్రమాణం చేస్తాడు. ఆ తర్వాత అంత స్వార్థమే. మీ అన్నయ్య కూడా ఆ లిస్ట్ లో మనిషేనా? ఎక్కడా? శ్రీరాముడికి శిష్యుడు, హరిశ్చంద్రుడికి కజిన్. నో క్రైమ్, నో పాలిటిక్స్, కానీ మోస్ట్ బ్రిలియంట్ అండ్ టఫ్ ఆఫీసర్. అందుకేగా ఓ చోట స్థిరంగా పనిచేయనివ్వరు. ఓ కేసు డీల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఆ తర్వాత రోజు మేము లగేజీ సర్దుకొని బయలుదేరాల్సిందే. ఈ రోజు కడపలో ఉంటే రేపు కాకినాడ కాలేజ్ లో చేరాలి. అందుకే ఈ కేసు అయినా సాల్వ్ కాకూడదని నేను వదిన రోజు దేవుణ్ణి మొక్కుకుంటాం. దేనికి? అన్నయ్య కోసం. అమ్మా నాన్న ఎలా ఉంటారో నేను చూడలేదు. అన్నీ నాకు అన్నయ్యే. ఆయన ఎప్పుడూ బాగుండాలి. నేను వదిన అన్నయ్యతో కలిసి నిలకడగా ఓ చోట హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని నాకు అందమైన ఊహ. నా ఊహ ఎప్పటికీ నిజం కాదేమో. నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? ఎంతో ఆత్మీయంగా ఈ విషయాలన్నీ నాతో చెప్తున్నావు అంటే నన్ను మంచి స్నేహితుడిగా ట్రీట్ చేస్తున్నావు అని. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. చేతులు కాళ్ళు నరికినప్పుడు కూడా లేని గిల్ట్, ఏదో బాధ. రేయ్, ఎందుకలా అనవసరంగా ఫీల్ అవుతావు? నేను చేసేది మోసం కదా. పాపం అమాయకురాలరా. పరిచయమైన మరుక్షణమే తన మనసులోని విషయాలన్నీ నాకు చెప్పేసింది. ఈ మోసం ఇక్కడితో ఆపేయడం మంచిదేమో. తొందరపడద్దు. ఆ అమ్మాయికి నీ మీద ఎంత ప్రేమ పెరిగితే మనకు అంత ఉపయోగం. ఆ ప్రేమే నాకు పెరిగితే దగ్గరయ్యాక దూరం కావాలంటే ఎంతో బాధ భరించాలి. ఆ బాధే లేకుండా ఇప్పుడే దూరం అయిపోవటం మంచిది. మరి మన లక్ష్యం? దానికోసం మన ఫీలింగ్స్ ని చంపుకోక తప్పదు. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ బ్లడీ సెంటిమెంట్స్. forthepeople.com అనే వెబ్సైట్కి పబ్లిక్ నుంచి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తుంది. ఈ వెబ్సైట్ రన్ చేస్తున్న వాళ్ళ అడ్రస్ తెలుసుకుందామంటే వాళ్ళేమో తప్పుడు అడ్రస్ పేరు ఇచ్చారు. 10,000 రూపాయలు డ్రాఫ్ట్ పంపిస్తే ఏ పేరు మీదైనా వెబ్సైట్ లాంచ్ చేయొచ్చు. సో వాట్ నెక్స్ట్? ఏ టెలిఫోన్ లైన్ నుంచి కంప్యూటర్ పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ఈజీ. కానీ వాళ్ళు బ్రౌజింగ్ సెంటర్స్ మారుస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్స్ కేబుల్ ద్వారా కూడా ఇచ్చేస్తున్నారు. ఎస్ సార్. ఎనీవే వి కెన్ ట్రేస్ అవుట్ సంథింగ్. ఇవన్నీ సరే సార్, కానీ అర్థం కాని విషయం ఇంకోటి ఉంది. ఏంటి? ఏ సంఘటన అయినా జరిగిన ప్లేస్ ఒక రోజు వైజాగ్ అయితే మరోసారి ఖమ్మంలో ఉంటుంది. దీని వెనుకున్నది ఒకే గ్రూప్ కాదని నా డౌట్. నో, అది వాళ్ళ ఇంటెలెక్చువల్ గేమ్. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఎన్నో గ్రూపులు ఉన్నాయని మనల్ని నమ్మిస్తున్నారు. కానీ ఎక్కువ ఇన్సిడెంట్స్ హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే జరిగాయి. ఈ కేప్ ఓనర్ ఎవరు? ఆయన రాలేదు సార్. ఇక్కడ రోజు ఎవరు కూర్చుంటారు? నేనే సార్. మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయండి. సార్. గో ఫాస్ట్, చెక్ ఆల్ ద డీటెయిల్స్. నీ కస్టమర్ రిజిస్టర్ తీ. ఇదిగోండి సార్. ఇక్కడికి ఎవరైనా ఒక బ్యాచ్ గా 3-4 కుర్రాళ్ళు బ్రౌసింగ్ వస్తుంటారా? లేదండి, అలా బ్యాచ్ కి ఎవరు రావట్లేదు. నీ పేరేంటి? సతీష్. ఇక్కడ అందరినీ చెక్ చేయండి. పేరు డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. ఏది మిస్ కాకూడదు. ఫాస్ట్ ఫాస్ట్. నీ పేరేంటి? మురళి సార్. ఎక్కడుంటావు? ఎస్ఆర్ నగర్. బైక్ ట్యాక్సీయా? విచిత్రంగా ఉంది. ఇక్కడ బైక్లు అద్దెకిస్తారా? అవును సార్. అద్దె కంటే డైలీ రెంట్కి తీసుకున్న వాళ్ళకే ఇస్తారా? ఆటో వాళ్ళలాగా మీరే వెళ్ళి డ్రాప్ చేస్తారా? రెండూ చేస్తాం సార్. సరైన ఐడెంటిటీ లైసెన్స్ తో వస్తే వాళ్ళకి రెంట్కి ఇస్తాం. చెక్ ద రిజిస్టర్స్. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను మిలిటరీలో పనిచేశాను. కార్గిల్ యుద్ధంలో నా కాలు పోయింది. ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే ఈ ఆలోచన వచ్చింది.
గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. గుడ్ గుడ్. బై ద వే, అప్పుడప్పుడు ఎవరైనా నలుగురు ఒక గ్రూప్గా వచ్చి బైకులు అద్దెకి తీసుకుంటున్నారా? లేదు సార్, అలా ఎవరు రాలేదు. ఆ నలుగురు అదే ఫర్ ద పీపుల్. వాళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇన్ఫార్మస్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఏమిటి పోలీసులు హడావిడి? ఏముంది, ఆ ఫర్దా పీపుల్ గురించి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు. ఏమడిగారు? చాలా అడిగారు. వాళ్ళు అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం నేను ఎందుకు చెప్తాను? ఆ నలుగురు 10 మందికి ఉపయోగపడే చాలా మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు మన కోసమైనా బాగుండాలి, అంతే. అన్నా, ఒక వాలు గత్తి చేసిస్తా. 3 రోజులు పట్టుద్ది. రేపు సాయంత్రానికి ఇవ్వలేవు? డబ్బులు ఎక్కువ అవుతాయి. అయినా పర్లేదు. తలవారు లాంటిదే ఆడుకోవాలా? తల్వార్ లాంటిదే, కానీ పొడుగ్గా సన్నంగా ఉండాలా, పిడి వంకరగా ఉండాలా, గొడుక్కరలో దాసి పెట్టేటట్టు ఉండాలి. గొడుకర్లోనా? అలాంటి పని నాకు తెలవదు. నీ పనితనం నాకు తెలుసురా. నిజం చెప్పు, నిజం చెప్పు, చెప్పు, చెప్పరా. ఎస్ అరవింద్, ఐ థింక్ ఐ గాట్ ఇట్. కమ్మరి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అలాంటి కత్తిని తయారు చేయించింది నలుగురు కుర్రాళ్ళు. ఫారెన్సిక్ రిపోర్ట్, హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం మనం ఆలోచిస్తే ఒకే దెబ్బతో చెయ్యి నరికే పవర్ కుర్రాళ్ళకే ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది? ఒక రెవల్యూషనరీ గ్రూప్ గానీ నక్సల్స్ గ్రూప్ గానీ అయ్యి ఉండొచ్చు అంటారా? నో, యు ఆర్ రాంగ్. లుక్, ద మోడస్ ఆపరండి ఈస్ టోటలీ డిఫరెంట్ హియర్. టార్గెట్ ఎవరైనా వాళ్ళని చంపకుండా కేవలం పనిష్ చేయడమే వీళ్ళ పాలసీలా కనబడుతుంది. ఓ క్లాక్ లోపల డిజిటల్ కెమెరా ఫిక్స్ చేసి అరగంట సేపు సౌండ్తో సహా షూట్ చేయాలంటే దానికి ఎంతో బ్రిలియంట్ అయిన ఎలక్ట్రానిక్ బ్రెయిన్ వర్క్ చేసి ఉండాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్. వాళ్ళు జీపులు, కార్లు ఇవేమీ వాడటం లేదు. ఓన్లీ లేటెస్ట్ మోడల్ మోటార్ బైక్స్. Then see their website design, up-to-date campus style. So, this is definitely done by 4 brilliant young students. It must be a revolution from the campus. నిజమే సార్, కాలేజీలో చదివేటప్పుడు నేను కూడా. No. అవన్నీ గుర్తు చేసుకుంటే ఉద్యోగాలు పోతాయి. సారీ సార్. Hey, stop. Go back. Durga, go back. Apu. Come on. Move. మీ స్టూడెంట్స్ idiots. Go, search. ఏం కావాలి సార్? We are from police department. మీ కస్టమర్ రిజిస్టర్ కావాలి. ఇదేనండి. ఓకే. ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి. ఇందులోనే ఉంటాయి సార్. ఓకే. search. అరవింద్, ఇక్కడున్న ఫైల్స్ అన్ని చెక్ చేయి. పేరేంటి? ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటావా? ఆ ఏసీపీ చాలా పర్ఫెక్ట్ గా నెట్వర్క్ చేస్తున్నాడు రా. ఇక ప్రతి నెట్ సెంటర్ లోనూ పోలీస్ వాళ్ళ నిఘా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఫోన్ లైన్ మీద పోలీస్ ట్రేసింగ్ ఉంటుంది. మనం మెయిల్స్ చెక్ చేసుకోవడానికి సేఫ్ ప్లేస్ ఒకటే, అది ఏసీపీ ఇల్లు, అంటే జ్యోతి ఇల్లు. దట్స్ ఎ గుడ్ ఐడియా. యా, వాడి కంప్యూటర్ నుంచే మన మెయిల్స్ చెక్ చేసుకుంటే వాడికి ఏ అనుమానం రాదు. ఈ ప్లాన్ కి హైవే నువ్వు ఒక్కడవే. ఓకే, నేను రెడీ. హాయ్. హాయ్. రండి. ఏంటి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు? వచ్చేటప్పుడు ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ చేస్తే సర్ప్రైజ్ ఉండదు కదా. వదినా వీళ్ళు. ఆగాగు, నేను చెప్తాను. అతను అరవింద్, వివేక్, శివ, రఫీక్. కరెక్ట్ గా చెప్పానా? మా జ్యోతి రోజుకు ఒకసారైనా
మీ గురించి డీటెయిల్డ్ గా చెప్తూ ఉంటుంది. జ్యోతి ఓ మెయిల్ పంపాలి. మే ఐ యూజ్ యువర్ సిస్టమ్? వై నాట్, కమ్. లెట్స్ గో. రండి, ఇదే నా సామ్రాజ్యం. సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అవునవును, సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మెయిల్ చూసుకునే ముందు ఒక కండిషన్. ఏంటి? ఈ వెబ్ క్యామ్ తో ముందు మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. ఓకే? ఓకే, ష్యూర్. కమ్ ఆన్, గెట్ రెడీ. రెడీ రెడీ, స్మైల్. థ్యాంక్ యూ. నౌ యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్స్. శివ, నువ్వు మెయిల్ సంగతి చూడు. షెల్ వి గో? లెట్స్ గో, బయటికి వెళ్దాం. ఓకే. క్యారీ ఆన్. ప్రస్తుతానికి కూల్ డ్రింక్స్ తీసుకోండి. మీ అందరికి భోజనాలు కూడా రెడీ చేసేస్తాను. అబ్బే, ఇవి చాలండి, మీకెందుకు శ్రమ? సార్ ఎప్పుడు వస్తారు? అది మన చేతుల్లోనే కాదు, ఆయన చేతుల్లో కూడా లేదు. ఆ చేతుల్లోనికి కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలీదు. ఎక్కువ కంప్లైంట్స్ నర్సింగ్ అనే వాడి మీదే వచ్చాయి. వాడు పెద్ద కిరాయి గుండా. డబ్బులు ఇస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తాడు. 33 క్రిమినల్ కేసుల్లో వాడు ముద్దాయి. సాక్ష్యాలు లేక, సాక్ష్యం చెప్పే ధైర్యం వాడికి లేక ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. వాడికి శిక్ష పడలేదు. పోలీసులకి బాగా కావాల్సిన మనిషిరా. సగం సిటీ కంట్రోల్ వాడి చేతిలోనే ఉంది. జైసిమ్, ఆపరేషన్ ఆన్ సాటర్డే. ఓకే. నర్సింగ్, నేనే. ఎలా ఉన్నావు? ఏదో తమరి దయ మా మీద లేకపోయినా బాగానే ఉన్నా. మీరేంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మరి ఎలా ఉన్నావు అని ఎంక్వైరీ చేస్తున్నారు? పని లేకుండా మీలాంటి పెద్దాళ్ళు ఫోన్ చేయరు కదా. మెయిన్ రోడ్ పక్కన ఇల్లు ఖాళీ చేయించాలి. డబ్బెంతైనా పర్లేదు. ఇదిగోండి కాఫీ. మరి ఇంకే, ఇల్లు ఖాళీ అయిపోయినట్టే. గ్యారంటీయేనా? మీరు రేపు పొద్దున వెళ్ళి చూసుకోండి. అయితే రేపు వచ్చి డబ్బు తీసుకో. ఓకే? ఎవరా ఇక్కడ? ఏరా, ఎన్నిసార్లు ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా నువ్వు చేయనన్నావంట? అయ్యా, ఎన్నో ఏళ్ల నుంచి నీడలో బతుకుతున్నాం. గవర్నమెంట్ మాకు బీఫారం కూడా ఇచ్చింది. బీఫారాలేంట్రా? నీకేదో నైజాం నవాబ్ గారు ఫర్మాన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. అలా అనొద్దయ్యా. ఇంట్లో చదువుకునే కొడుకున్నాడు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇల్లు వదిలేస్తే మేము ఎక్కడ బతకాలయ్యా? ఏంట్రా, నువ్వు వేడిస్తే నేను ఏడుస్తే వెళ్ళిపోతాననుకున్నావా? నీలాంటి వాళ్ళ కోసం ఫుట్పాత్లు చాలా ఉన్నాయి. వెంటనే ఖాళీ చెయ్యి. ఏంటి మీ దౌర్జన్యం? అసలు ఇల్లు ఖాళీ చేయించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎవడో ఇచ్చేదేంట్రా? ఇది ఎవరి ఇల్లు అనుకున్నారా? నర్సింగ్ ఇల్లు. ఉన్నట్రా అన్నయ్య చెప్తా. బాబు